హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మరి ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు ఓపీడీలో ఎదురైన ఒక చిన్న ప్రశ్న. ఒక పేషెంట్ నాతో అడిగారు. నేను వాళ్ళ పాపకి లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు నేను మొత్తం ట్రీట్మెంట్ రాస్తూ లాస్ట్లో ఓఆర్ఎస్ అని రాసినప్పుడు ఆ మదర్ అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, సార్ నేను ఓఆర్ఎస్ ఎందుకు ఇవ్వాలి, మా బాబు కొబ్బరి బొండాలు బాగా తాగుతాడు, ఇవ్వచ్చా అని ఈ సింపుల్ ప్రశ్న నేను అడిగింది. సో అందుకనే నేను అసలు ఈ కొబ్బరి బొండం ఏంటి, దీనికి కూడా సైన్స్ ఏంటి, అసలు ఓఆర్ఎస్ బెటరా కొబ్బరి బొండం బెటరా, మీ బాబుకి లూజ్ మోషన్స్ అయినా సపోజ్ వామిటింగ్స్ అయినా ఈ రెండిట్లో ఏది బెటర్, ఏది ఏంటి అనేది నేను ఈరోజు మీకు చాలా సైంటిఫిక్గా మాట్లాడబోతున్నాను. సో వీడియో మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. మీరు మధ్యలో చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో ఈరోజు నేను ఈ క్లియర్గా ఈ డిస్కషన్ని నేను ముగించబోతున్నాను. సో ఓఆర్ఎస్ వర్సెస్ కొబ్బరి బొండం. సో కొబ్బరి బొండం అనేది చాలా వరకు మనం ఇష్టంగా తాగుతుంటాం. సో లూజ్ మోషన్స్లో చాలామంది పేరెంట్స్ కూడా కొబ్బరి బొండం చాలామంది పిల్లలకి ఇస్తూ ఉంటారు. నాకు ఓపీడీలో కూడా కామన్గా ఎదురయ్యే ప్రశ్న. నేను ఎప్పుడు కూడా కొబ్బరి బొండం ఇవ్వకండి, ఓఆర్ఎస్ఏ ఇవ్వండి అని చెప్తాను. సో కొబ్బరి బొండంని మనం న్యాచురల్గా ఒక మంచి హెల్త్ బెనిఫిట్ డ్రింక్గా చూస్తాము. బట్ డిసీజెస్లో అంటే లూజ్ మోషన్స్లో కానీ వామిటింగ్స్ కానీ మన పిల్లలు ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ నేను కొబ్బరి బొండం కంటే ఓఆర్ఎస్ని నా పేషెంట్స్కి ఎక్కువ నేను ఇష్టపడుతూ ఉంటాను. సో ఎందుకో కారణం ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. నా వీడియో మొదటి నుంచి చివరికి జాగ్రత్తగా చూడండి. సో నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఈ ఓఆర్ఎస్ వర్సెస్ కొబ్బరి బొండం, ఇందులో ఏది బెస్ట్, అసలు ఏది ఇవ్వాలి, ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఎందుకు ఇవ్వకూడదు, అండ్ మోర్ ఓవర్ ఈ ఓఆర్ఎస్కి కొబ్బరి బొండం గల తేడాలేంటి. సో ఓఆర్ఎస్ అనేది మనందరికీ తెలిసిందే. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కొన్ని దేశాలలో కలరా అనే వ్యాధి బాగా విస్తారంగా అది విజృంభించినప్పుడు ఈ WHO సంస్థ మరియు యూనిసెఫ్ సంస్థ ఈ రెండు కలిసి కూడా ఈ ఓఆర్ఎస్ ఫార్ములాని కనిపెట్టాయి. సో ఓఆర్ఎస్ ఫార్ములాలో మనకి సోడియం, పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ కానీ అండ్ గ్లూకోజ్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆస్మోలాలిటీ పరంగా ఇవి మిక్స్ అయి ఉంటాయి. సో నేను చెప్పేది ఏమిటంటే, సో ఈ ఆస్మోలాలిటీ అనేది WHOది కరెక్ట్గా 245 అని ఉంటుంది. సో దీన్ని రెడ్యూస్డ్ ఆస్మోలాలిటీ లేదా న్యూ రెడ్యూస్డ్ ఆస్మోలాలిటీ ఓఆర్ఎస్ అంటారు. సో ఈ ఆస్మోలాలిటీ అనే పదం ఇంగ్లీష్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, సో క్షమించాలి. అండ్ మోర్ ఓవర్ మనకి మార్కెట్లో చాలా వరకు ఈ మధ్య ఫేక్ ఓఆర్ఎస్లు బాగా వస్తున్నాయి. సో మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఫోటోలో మీకు చాలా చూపిస్తాను. ఈ ఫోటోలో చూపించే దేని వాటి మీద కూడా మీకు WHO రికమెండెడ్ ఫార్ములా అనే పదము ఉండదు. క్లియర్. సో ఈ WHO రికమెండెడ్ ఫార్ములా అనే పదము లేకపోతే డెఫినెట్గా ఈ ఓఆర్ఎస్లన్నీ కూడా 100% ఫేక్. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు కొన్ని పేర్లు చదివి వినిపిస్తున్నాను. మీకు ఓఆర్ఎస్ మీరు కొనేటప్పుడు మీకు విట్ ఓఆర్ఎస్ లేదా ORSL లేదా QRS, ఓఆర్ఎస్ కేర్, ఓఆర్ఎస్ ప్లస్ లేదా ఎనర్జీ ఓఆర్ఎస్ అని డిఫరెంట్ పేర్లతో వీళ్ళు రాస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఓఆర్ఎస్ అనే పదాన్ని ఓఆర్ఎస్ అనే రాయాలి. ఒకవేళ వాళ్ళ డబ్బా మీద ఓఆర్ఎస్కి వెనుక లేదా ముందు కొంచెం తోక అంటించినా కూడా అది డెఫినెట్గా డూప్లికేట్ ఓఆర్ఎస్ అవుతుంది. సో సార్ మేము ఎట్లా గుర్తుపట్టాలి? సో ఏ ఓఆర్ఎస్ డబ్బా మీద అయినా కంపల్సరీ WHO రికమెండెడ్ ఫార్ములా ఉందో లేదో చూడండి. ప్రతి ఒరిజినల్ ఓఆర్ఎస్ మీద కూడా మీకు WHO రికమెండెడ్ ఫార్ములా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫొటోస్ అన్ని చూడండి. వీటి మీద కూడా మీకు WHO రికమెండెడ్ ఫార్ములా అనేది కనబడట్లేదు. సో వీళ్ళు రకరకాల పేర్లు విట్ ఓఆర్ఎస్, ORSL ఇలాంటి పేర్లు చాలా డిఫరెంట్గా పెడతారు. బట్ ఎక్కడ కూడా వీళ్ళు WHO ఫార్ములా ఉంది అన్నట్టుగా రాయరు. అయితే మీరు ఒక చిన్న డిఫరెన్స్ని బట్టి గుర్తుపట్టచ్చు. ఏ ఓఆర్ఎస్ అనే పేరు గలది మీ మార్కెట్లో ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అది చాలా స్వీట్గా ఉందంటే అది డెఫినెట్గా డూప్లికేట్ అది. సో ఏ ఓఆర్ఎస్ కూడా స్వీట్గా ఉండదండి. ఎప్పుడు కూడా అది ఉప్పు ప్లస్ తీపి ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పుగా కొంచెం తీయగా ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. సో యూజువలీ పిల్లలు అనేవాళ్ళు మన చిన్నపిల్లలు తీయగుంటేనే తాగుతారు. కాబట్టి ఈ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఈ WHO ఓఆర్ఎస్ అనేది అంత ఇష్టంగా తాగరు, ఎందుకంటే ఇది కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తాగరు. కాబట్టి దీనికి ఈ ఓఆర్ఎస్ అనే పదానికి తోకలు తలిగించి వీటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తీపిగా మార్చి షుగర్ ఎక్కువ వేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన పిల్లలు తాగేటట్టుగా దీన్ని మార్చి ఇస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ సోడియం, పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ అండ్ గ్లూకోజ్ కరెక్ట్ కాన్సన్ట్రేషన్స్లో మిక్స్ అయ్యి కరెక్ట్గా దాని ఆస్మోలాలిటీ 245 ఉంటుందో ఇది ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఓఆర్ఎస్ అండి. సో మీకు ఇట్లా WHO ఓఆర్ఎస్ అది WHO రికమెండెడ్ ఫార్ములా అనే పదము లేని ఓఆర్ఎస్లు మీకు ఎవరైనా ఫార్మసిస్ట్ అమ్ముతుంటే వాటిని ఎప్పటికీ కూడా మీరు తీసుకోకూడదు. సో ఒరిజినల్ ఓఆర్ఎస్ అనేది ఎప్పుడన్నా కానీ అంత స్వీట్గా టేస్ట్ ఉండదండి. సో కొంచెం ఉప్పుగా తీయగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద ఒరిజినలిటీస్. సో ఇలాంటివి మీరు డెఫినెట్గా ప్రిఫర్ చేయాలి. అయితే ఇప్పుడు నేను ఒరిజినల్ టాపిక్ వస్తాను. సో బోండం అండ్ ఓఆర్ఎస్ ఈ రెండిట్లో ఏది బెటర్, ఏది ఇవ్వాలి? బోండం నేను అంటాను, నా పేషెంట్స్కి మాత్రం మీరు బోండం ఇవ్వకండి అంటాను. ఎందుకు ఇవ్వద్దు అంటాను నేను ఇప్పుడు క్లియర్గా మీకు రీజన్స్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో మనము
ఎప్పుడైనా పిల్లలు లూజ్ మోషన్లో ఉన్నప్పుడు కానీ ఫీవర్ ఉన్నప్పుడు కానీ మనము చాలామంది మనం ఓఆర్ఎస్ ఇస్తూ ఉంటాం. సో అదే టైంలో కూడా ఈ లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు కొందరు పేరెంట్స్ వాళ్ళకి కొబ్బరి బొండం కూడా తెచ్చిస్తారు. సో కొబ్బరి బొండం ఎందుకు ఇవ్వద్దని నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వాల్యూస్, ఈ ఫోటో ఏదైతుందో ఈ ఫోటోలో కరెక్ట్గా ఒక కొబ్బరి బొండంలో ఎంతెంత కాన్సన్ట్రేషన్స్తో ఉంటాయనేది క్లియర్గా రాసిందండి. సో ఈ వాల్యూస్ ఇచ్చింది యూఎస్డిఏ డేటాబేస్ ఎంట్రీలో యూఎస్ రికమెండేషన్స్ అండి. యూఎస్ వాళ్ళు దీన్ని ఈ చార్ట్ని మొత్తం కూడా వాళ్ళు యూఎస్డిఏ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ చార్ట్లో మీరు చూస్తే షుగర్స్ వచ్చి 2.61 గ్రామ్స్, అక్కడ పైన చూస్తే పర్ 100 గ్రామ్. సో 100 గ్రామ్లో 2.61 షుగర్ ఉంది అంటే 1000 గ్రామ్లో 26.1 గ్రామ్స్ ఉన్నట్టు. సో మనం నియర్లీ చూస్తే 1000 గ్రామ్స్ ఆఫ్ ద వెయిట్ యూజువలీ 1000 ml ఆఫ్ ద వాటర్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఒక 10 to 15 ml కొంచెం తేడా వస్తుందండి అంతే. సో కాబట్టి డెఫినెట్గా 1 లీటర్లో మనకి 26.1 గ్రామ్స్ షుగర్ ఉన్నట్టు. అండ్ మీరు కింద ఈ ఫోటోలో చూస్తే ఇక్కడ పొటాషియం వచ్చేసేసి 100 గ్రామ్స్లో 250 mg ఉన్నట్టు, అంటే 1000 గ్రామ్స్లో 2500 mg అంటే 2.5 గ్రామ్ ఉన్నట్టు. ఓకే, సో పొటాషియం అయితే 100 గ్రామ్స్లో మనకి 105 mg ఉందండి. సో 1000 గ్రామ్స్లో మనకి 1050 mg ఉన్నట్టు, అంటే 1.05 గ్రామ్స్ ఉన్నట్టు. క్లియర్. సో ఈ ఫోటోలో మీరు చూసినట్టుగా ఒక 1 లీటర్ ఆఫ్ కోకోనట్ వాటర్లో 26.1 గ్రామ్స్ షుగర్ ఉందండి. అండ్ పొటాషియం వచ్చేసి 2.5 గ్రామ్ ఉంది. అండ్ సోడియం వచ్చేసి 1.05 గ్రామ్ ఉంది. సో ఈ కాన్సన్ట్రేషన్స్ ఏవైతున్నాయో, సో ఈ కాన్సన్ట్రేషన్స్ అన్నీ కూడా మనం ఓఆర్ఎస్కి తీసుకున్నప్పుడు ఓఆర్ఎస్లో చాలా తేడాగా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు సెకండ్ది WHO ఒరిజినల్ వెబ్సైట్లో నుంచి నేను మీకు చూపిస్తున్నానండి. సో ఈ ఒరిజినల్ వెబ్సైట్లో అసలు ఓఆర్ఎస్ ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వస్తే ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల సో చాలా వరకు ఈ లూజ్ మోషన్స్తోని చనిపోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 5 మిలియన్ పాపులేషన్ నుంచి 1.3 మిలియన్ పాపులేషన్ వరకు తగ్గినట్టుగా WHO వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ఇది ఇలా ఉంటే సో ఈ పర్టికులర్ ఈ సోడియం కానీ పొటాషియం అవన్నీ కలపడం వల్ల దాని యొక్క ఆస్మోలారిటీ పెరిగి ఎప్పుడైతే అది 300 దాటిందో దానివల్ల కొన్ని ప్రయోజనాలు లేనందుకు WHO మళ్ళీ దాన్ని రివైజ్ చేసి సో దాన్ని రెడ్యూస్డ్ ఆస్మోలారిటీ ఓఆర్ఎస్గా తయారు చేసింది. సో నేను మీకు స్టార్ మార్క్ పెట్టినట్టు చూస్తే సో వాళ్ళు ఒక ఇంప్రూవ్డ్ ఓఆర్ఎస్ కోసం ఈ WHO సంస్థ మరియు యూనిసెఫ్ సంస్థ కష్టపడి దీన్ని కాన్సన్ట్రేషన్ తగ్గించి దీన్ని 245 ఆస్మోలారిటీని కింద స్టార్ పెట్టినట్టుగా 245 ఆస్మోలారిటీకి తీసుకొచ్చారు. సో మీరు కరెక్ట్గా చూస్తే నేను పక్క కోకో అని రాశాను. సో ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా మనకి 1 లీటర్ ఆఫ్ ద ఓఆర్ఎస్లో మనకి 2.6 సోడియం ఉందండి. కోకోనట్ వాటర్లో 1.05 ఉంది, తక్కువ ఉంది. ఓకే, సో గ్లూకోజ్ వచ్చేసి మనకి ఓఆర్ఎస్లో 13.5 ఉంది. అండ్ గ్లూకోజ్ కోకోనట్ వాటర్లో 26.1 గ్రామ్ ఉంది. అండ్ పొటాషియం వచ్చేసి మనకి ఓఆర్ఎస్లో 1 లీటర్లో 1.5 గ్రామ్ ఉందండి. అండ్ ఈ పర్టికులర్ కోకోనట్ వాటర్లో 2.5 గ్రామ్ ఉంది. సో మీరు కరెక్ట్గా చూస్తే సోడియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అండ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వస్తే మన బాడీలో ఏ మార్పులు జరుగుతాయి? సో ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వస్తుందో చివరిలో మనం చూస్తే ఆస్మోలారిటీ 245 ఉంది కదా, ఆ 245 మనకి యూజువల్లీ రాదు. సో ఎప్పుడైతే మనకి అన్ని ఎక్కువ మెటీరియల్స్ మనం యాడ్ చేస్తామో డెఫినెట్గా ఆ సొల్యూషన్ యొక్క ఆస్మోలారిటీ మారిపోతుంది. అయితే ఈ 245 ఎందుకు ఇంత విలువగలది? సో 245 ఎందుకు ఉండాలి? మనం ఓవరాల్గా అన్నీ కలిపితే 245 ఎందుకు ఉండాలి? అసలు ఈ ఓఆర్ఎస్ యొక్క ఆస్మోలారిటీ 245 ఉంటే ఇంపార్టెన్స్ ఏంటి? కోకోనట్ వాటర్ యొక్క ఆస్మోలారిటీ ఎంత ఉంటుంది? సో నేను కిందికి వస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీకు అద్భుతమైన పేపర్ చూపిస్తున్నాను. ఈ పేపర్ పబ్లిష్ అయింది యాక్చువల్లీ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో. సో ఇది కరెక్ట్గా 2019లో పబ్లిష్ అయింది. వీళ్ళు రాసేది ఏంటంటే ఆస్మోలారిటీ ఆఫ్ కమర్షియలీ అవైలబుల్ ఓఆర్ఎస్ సొల్యూషన్స్. అందులో దీని ఏమంటారండి ఈ 245 ఎందుకు ఉండాలి అనే కారణాన్ని చెప్తారు. సో మీరు కరెక్ట్గా కింద చూస్తే ఈ WHO అండ్ యూనిసెఫ్ సంస్థ తయారు చేసిన ఈ ఓఆర్ఎస్ 245 అనే కారణం ఏమిటంటే ఇక్కడ క్లియర్గా రాస్తారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ రీసెర్చ్ ఇన్ హెల్తీ వాలంటీర్స్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఏ రేంజ్ ఆఫ్ హైపోటోనిక్ బెవరేజ్ ఆస్మోలారిటీస్ ఫర్ ఆప్టిమల్ నెట్ ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ అబ్జార్ప్షన్. నా పదం మీకు అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ ఆస్మోలారిటీ అనేది 200 to 260 మధ్యలో ఉంటుందో అప్పుడే మన పేగులోకి ఒక సొల్యూషన్ వెళ్ళినప్పుడు మన పేగులు అనేవి దాన్ని ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే మనం ఇప్పుడు సపోజ్ వాటర్ తాగామనుకోండి, మన వాటర్ అనేది కంపల్సరీ మన కడుపులో మన పేగులో పడి పేగులో నుంచి బ్లడ్లో కలుస్తుంది. సో డయేరియా అంటే లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు మన పేగులో ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల మన బాడీలో ఉన్న మనం తాగే వాటర్ కానీ తాగే ఏది కూడా మన పేగులు తీసుకోకపోవడం ద్వారా మనకేమైందంటే మనం మొత్తం డిహైడ్రేట్ అయిపోతాం. సో ఈ కరెక్ట్గా పేగులు ఈ పర్టికులర్ లిక్విడ్ని తీసుకోవాలి అంటే దాని ఆస్మోలారిటీ 200 నుంచి 260 మధ్యలో ఉంటేనే మంచి ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ అబ్జార్ప్షన్ జరుగుతున్నట్టుగా ఈ
రీసెర్చ్ ఆర్టికల్లో చాలా క్లియర్గా రాశారు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు 200 to 260 మధ్యలో ఉంటే, దాని ఆస్మోలారిటీ 200 to 260 మధ్యలో ఉంటే ఈ ఫ్లూయిడ్ అనేది అద్భుతంగా మన ఇంటెస్టైన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మీ బాబుకు సపోజ్ లూజ్ మోషన్స్ అయ్యాయి అనుకోండి, సో ప్రతి పిల్లల్ని మనం అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యూజువల్ అడ్మిట్ చేసేది మనం వాళ్ళకి క్యాన్యులా పెట్టేసేసి వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ కానీ సలైన్లు స్టార్ట్ చేస్తాం. సో యూజువలీ ఈ ప్రాబ్లం రాకుండా, అంటే మీ బాబు అడ్మిట్ అయ్యి వాడు సలైన్లు తీసుకోకుండా జస్ట్ వాడికి తాగడం ద్వారా మంచి వాటర్ కంటెంట్ బాడీలో పెరగాలి లూజ్ మోషన్స్లో, అంటే మీరు 245 ఆస్మోలారిటీ అంటే 200 నుంచి 260 మధ్యలో ఆస్మోలారిటీ ఉన్న లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. అయితేనే మీ పేగులలో ఒక బెస్ట్ అబ్జార్ప్షన్ జరిగి మీ బాబు మళ్ళీ రీహైడ్రేట్ అవుతాడు, అంటే వాడి బాడీలో వాటర్ కంటెంట్ని పెంచుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్పినట్టుగా WHO ORS యొక్క ఆస్మోలారిటీ 245 ఉంది. ఇప్పుడు కోకోనట్ వాటర్ యొక్క ఆస్మోలారిటీ ఎంత? సో ఇది మెయిన్ క్వశ్చన్. ఒకవేళ కోకోనట్ ఆస్మోలారిటీ కూడా మనకి 245 అంటే మనం హ్యాపీగా తీసుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. సో మీరు కింద పేపర్లో చూస్తే, ఈ పేపర్ వచ్చేసేసి అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారండి. సో ఇది అప్పుడు 1993లోనే పబ్లిష్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే దీని యొక్క హెడ్డింగ్ ఏంటంటే, నెగిటివ్ ఫైండింగ్స్ ఫర్ యూజ్ ఆఫ్ కోకోనట్ వాటర్ యాజ్ అన్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇన్ చైల్డ్హుడ్ డయేరియా. సో ఇది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ జర్నల్లో పబ్లిష్ అయిన పేపర్ అండి. సో దీన్ని మీరు క్లియర్గా చూస్తే వీళ్ళు రాసేది ఏమిటంటే, నేను ఇక్కడ చాలా రాశాను, కంపోజిషన్ వాజ్ మెజర్డ్ ఎట్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 months ఆఫ్ ద మెచ్యురేషన్. సో వీరు కొబ్బరి బొండాలను దొరకబట్టుకొని ఆ కొబ్బరి బొండం 5th month, 6th month, 7th month, 8th month, 9th monthలో రకరకాల మంత్స్లో ఉన్నప్పుడు వాటి కంటెంట్ని వాళ్ళు మెజర్ చేశారు. అందులో ఉన్న సోడియం, పొటాషియం, గ్లూకోజ్ ఎంత ఉంటుంది అనేది అద్భుతమైన రీసెర్చ్ చేశారు. సో ఈ రీసెర్చ్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను డబ్బా పెట్టాను, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సోడియం రిమైన్డ్ కాన్స్టెంట్ బిట్వీన్ 5th and 7th months బట్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ 8 months. ఓకే, మళ్ళీ కింద చూస్తే గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ కూడా 5th and 8th monthsలో బాగుంది, కానీ 9th monthలో డిక్రీజ్ అయింది. సో ఒక్కొక్క మంత్స్ని బట్టి ఈ సోడియం, పొటాషియం, గ్లూకోజ్ యొక్క కాన్సన్ట్రేషన్స్ కొబ్బరి బొండాలో మారుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ ద్రవములో సోడియం, పొటాషియం, గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్స్ నెలని బట్టు మారుతూ ఉంటాయో, అప్పుడు డెఫినెట్గా దాని ఆస్మోలారిటీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఒక ఫిక్స్డ్ ఆస్మోలారిటీ అని మనం చెప్పలేము. క్లియర్? సో మనం ఏ మంత్లో కొబ్బరి బొండం తీసుకుంటామో, ఏ మంత్లో కొబ్బరి బొండం తాగుతామో మనకు కూడా తెలియదు. సో మనం జస్ట్ వెళ్తాము, అక్కడ పెద్దగా ఉంది, వాటర్ బాగుందంటే డైరెక్ట్ తీసేసుకుంటాం. సో మనకి అది ఎంత ఆస్మోలారిటీ ఉంది ఆ టైంలో, అది ఎన్ని మంత్స్ మనకు తెలియదు. సో ఈ పేపర్లో, ఈ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ బ్యూటిఫుల్ పేపర్లో వాళ్ళు ఏమని రాశారంటే, ఒక్కొక్క నెలను బట్టి ఒక్కొక్క సోడియం కాన్సన్ట్రేషన్, పొటాషియం కాన్సన్ట్రేషన్ మారుతూ ఉన్నాయి. క్లియర్? నేను మీకు చూపించింది అదొక అడల్ట్ కొబ్బరికాయ కంటెంట్ అండి, ఇంతకుముందు ఫస్ట్లో చూపించింది. సో దాని మీన్ వాల్యూస్ వాళ్ళు అక్కడ పబ్లిష్ చేశారు. సో ఇక్కడ ఈ మారుతున్న ఈ పర్టికులర్ రేషియోస్ని బట్టి డెఫినెట్గా ఆస్మోలారిటీలో చేంజ్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కింద ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తారు, ఏమిటంటే, ఇన్ నో ఇన్స్టెన్స్ డిడ్ ద కోకోనట్ వాటర్ కంటైన్ సోడియం అండ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటెన్షియల్ వాల్యూ యాజ్ అన్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో దీని స్టేట్మెంట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమిటంటే, ఓరల్ రీహైడ్రేట్ అంటే మనం ఓఆర్ఎస్ కొంటాం కదండి. సో ఈ ఓఆర్ఎస్ ఏదైతే మనం కొంటామో, సో ఈ ఓఆర్ఎస్లో ఉన్నట్టుగా ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి ఈ కొబ్బరి నీళ్ళలో లేవు అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఈ కొబ్బరి నీళ్ళలో మనకి 200 నుంచి 260 మధ్యలో ఆస్మోలారిటీ లేకపోతే, మీరు ఎంత కొబ్బరి బొండ నీళ్లు తాగినా అవన్నీ కూడా ఆ కడుపు పేగులలో ఈ డయేరియా ప్రాబ్లం బట్టి అక్కడ డిస్టర్బ్ అయిన ఇంటెస్టినల్ మ్యూకోజాల నుంచి వాటర్ అనేది అబ్జర్వ్ కాదు. సో కానప్పుడు డెఫినెట్గా కొబ్బరి బొండం వాడు ఎట్లా తాగిండో అట్లా మొత్తం మోషన్స్లో మళ్ళీ పోతూనే ఉంటాడు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ ఆస్మోలారిటీ, కాన్సన్ట్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో 245 ఎందుకు ఉండాలి క్లియర్గా, ఈ రెడ్యూస్డ్ ఆస్మోలారిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే మీరు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అసలు కంపల్సరీ మేము ఓఆర్ఎస్ కొనాలా అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తాయి. సో మీరు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అంటే, మీకు బయట మీరు మార్కెట్లో తీసుకుంటే ఆ చిన్న శాచెట్లు వస్తాయి. ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఈ చిన్న శాచెట్ మీకు 4 రూపీస్కి దొరుకుతుంది. ఇందులో 5 శాచెట్స్ ఉంటాయి. సో ఒక్క శాచెట్ని కరెక్ట్గా 200 ml వాటర్లో కలపాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓఆర్ఎస్ మీ ఇష్టం ఉన్నట్టు కలిపితే అది మెడిసిన్ కాదు. క్లియర్? సో ఓఆర్ఎస్ ప్యాకెట్లని మీరు ఇష్టం ఉన్నంత వాటర్లో, చిన్న గ్లాస్లో, పెద్ద గ్లాస్లో అట్లా కలిపితే అది ఎప్పటికీ మెడిసిన్ కాదు. అది ఇంకా డయేరియాని ఇంకా పెంచుతుంది, లూజ్ మోషన్స్ని ఇంకా పెంచుతుంది. సో ఒక చిన్న శాచెట్ మీకు ఎప్పుడైతే నేను ఫోటోలు చూపిస్తున్న ఈ శాచెట్ ఉందో, ఈ శాచెట్ మీరు కరెక్ట్గా 200 ml వాటర్లో కలిపితేనే దాని ఆస్మోలారిటీ 245 అవుతుంది. క్లియర్? సో చాలా వరకు మీరు మార్కెట్లో కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ప్యాకెట్స్ మీద మీకు ఎంత వాటర్లో కలపాలి అనేది వెనుక క్లియర్గా రాస్తుంటుంది. అది చదివి కలపండి. మీరు అది కలిపినప్పుడే అది కరెక్ట్ ఫార్ములా అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, ఓఆర్ఎస్ అనేది ఒక ఫార్ములా, అదొక డ్రింక్ కాదు. ఇట్ ఈస్ అ ఫార్ములా. క్లియర్? సో మీకు ఈ ఫ్లేవర్డ్ డ్రింక్స్ వస్తాయండి. ఆ ఫ్లేవర్ డ్రింక్స్ 30 రూపీస్కి 35 రూపీస్కి ఉంటాయి. బట్ జాగ్రత్త, వాటి మీద ఎప్పుడైనా WHO రికమెండెడ్ ఫార్ములా అనే స్టాంపు చూసి మాత్రమే తీసుకోండి. ఆ స్టాంపు లేకపోతే ఐడియల్లీ మీరు తీసుకోకూడదు. ఓకే? సో నాకు కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఓఆర్ఎస్ ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చా అని. అంటే
దీనికి కూడా ఈ WHO లోనే ఈ రీహైడ్రేట్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్ మీకు ఒక అద్భుతమైనటువంటి పేపర్ పబ్లిష్ చేసింది. సో ఇంట్లో మీరు ORS తయారు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను మీ పేపర్లో మీకు ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఇందులో వాళ్ళు క్లియర్గా రాస్తారు. ఏమనంటే 1 లీటర్ నీళ్ళకి కరెక్ట్గా 6 చెంచాల షుగర్ అండ్ సగం చెంచాడు, అది టీ స్పూన్ అని మెన్షన్ చేస్తారు. సో 1 టీ స్పూన్ అంటే 5 ml. మనకి ఇంట్లో కప్ ఉంటుంది, ఇంట్లో ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్ 5 ml కంటెంట్ని క్యారీ చేస్తుంది. సో 6 స్పూన్స్ ఆఫ్ షుగర్కి ½ స్పూన్ ఆఫ్ ద సాల్ట్ వేసి దాన్ని మొత్తం 1 లీటర్కి డైల్యూట్ చేస్తే ఇది ORSగా మారుతుంది అన్నట్టు వాళ్ళు క్లియర్గా మనకు హోమ్ బేస్డ్ ప్రిపరేషన్లో రాశారు. అయితే మీరు సాల్ట్ కానీ షుగర్ కానీ కొంచెం అటు ఇటు వేసినా కూడా అది డెఫినెట్గా మీకు ప్రాబ్లం తీసుకొని వచ్చి పడుతుంది 100%. ఓకే, సో అక్కడ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ కూడా కింద రాశారు చిన్నగా. సో టూ మచ్ మీరు ఏదో వేసేసినా కొంచెం ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లం అవుతుంది. సో అదొక్కటి చూసుకోండి. అండ్ రెండోది ఈ ORS అనేది ఏ ఏజ్ నుంచి ఎంత ఇవ్వాలి, ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అండి. సో నార్మల్లీ ఒకవేళ మీ పిల్లలు 2 years దాటితే వాడు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు మీరు వాడు ఎంత అడిగితే అంత మీరు ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు. అయితే దీనికి కెనాడియన్ పీడియాట్రిక్ సంస్థ వాళ్ళు అంటే ఈ పేరెంటల్ వాళ్ళు పేరెంట్స్కి రాసినటువంటి కొన్ని గైడ్లైన్స్లో ఈ కెనడా పీడియాట్రిక్ అకాడమీ సంస్థ మనకి అద్భుతమైన గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఇందులో వీళ్ళు క్లియర్గా రాస్తారు, ఇంట్లో మనకి నార్మల్గా చిన్నపిల్లలు లూజ్ మోషన్ పోయినప్పుడు వాళ్ళు మైల్డ్ డీహైడ్రేట్ అవుతారు. సో మైల్డ్ డీహైడ్రేషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ అట్లా ఉంటే మాత్రాన మీరు 6 months లోపు ఉన్న పిల్లల్లో కూడా ORS హ్యాపీగా ఇవ్వచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి 6 months లోపు ఉన్న పిల్లలు తల్లిపాలే తాగాలి కదా సార్, మరి వేరే తాగకూడదు కదా అని మీరు అడగవచ్చు. బట్ ద పాయింట్ ఏమిటంటే వాడికి అందులో నుంచి గ్లూకోజ్ వెళ్తే సరిపోతుంది. సో తల్లిపాలలో మనకి ఏ ఎనర్జీ అయితే వస్తుందో ORS నుంచి కూడా డెఫినెట్గా గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి వాడికి ఎనర్జీ వస్తుంది. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా చదవచ్చు. సో బేబీ అండర్ 6 monthsలో వాడికి 30 to 90 ml ప్రతి గంటకి ఇవ్వచ్చు అండి. సో చిల్డ్రన్స్ 6 months to 2 years వాళ్ళకి 90 to 125 ml ప్రతి గంటకి ఇవ్వచ్చు. అండ్ ఒక 2 years దాటితే అట్లీస్ట్ 125 నుంచి 250 ml గంటకి ఇవ్వచ్చు. వాడు ఎక్కువ తాగితే 2 years దాటిన తర్వాత వాడు ఎక్కువ తాగినా కూడా నేను తాగుతా మమ్మీ అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో మీరు ఒకవేళ గిన్న మీరు కంపల్సరీ మీరు ప్యాకెట్లో ఇస్తే మాత్రం కరెక్ట్ ప్యాకెట్ మెన్షన్ చేసినటువంటి క్వాంటిటీలో మాత్రమే కలపాలి. డ్రింక్స్ ఇస్తే మాత్రం WHO ORS ఫార్ములా చూసే తీసుకోవాలి. సో నా పాయింట్ ఏమిటంటే మీరు దయచేసి కొబ్బరి బొండాలు ఇవ్వకండి. ఎందుకంటే మీరు కొబ్బరి బొండాలు ఇస్తే ప్రాబ్లం ఏమవుతుందో నేను ఇప్పుడు క్లియర్గా మాట్లాడాను. సో వాడికి ఎంతెంత మీరు ఆస్మోలాలిటీ కరెక్ట్గా లేని సొల్యూషన్స్ మీరు ఎంత ఎక్కువ ఇస్తే ఓకే అంత ఎక్కువ లూజ్ మోషన్ కొడతారు. డెఫినెట్గా లూజ్ మోషన్స్ ఆ వాటర్ మొత్తం బాడీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ WHO అండ్ యూనిసెఫ్ సంస్థ ఈ ORSని ముందుకు తీసుకొచ్చారు. సో డెఫినెట్గా మీ పిల్లలకి ORS మాత్రమే ఇవ్వండి. వాడు మీ ఏజ్ని బట్టి ఇప్పుడు నేను చూపించిన చార్ట్ పరంగా ఏజ్ని బట్టి ఇవ్వండి. సో డెఫినెట్గా కొబ్బరి బొండం కంటే ORS అనేది చాలా మంచిది. నేను కొబ్బరి బొండం డిగ్రేడ్ చేయట్లేదండి. కొబ్బరి బొండం ఒక మంచి ఎనర్జీ డ్రింక్, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎనర్జీ డ్రింక్. కానీ డిసీజ్ ప్రాసెస్లో మీ పిల్లలకి లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ పర్టికులర్ పీరియడ్లో మాత్రమే మీరు హ్యాపీగా ORSకి షిఫ్ట్ అయిపోండి. ఆ తర్వాత మీరు కొబ్బరి బొండం వాడు బాగున్నప్పుడు మీరు హ్యాపీగా మీరు డెఫినెట్గా కొబ్బరి బొండం తీసుకోవచ్చు. అయితే చాలా వరకు ఈ మార్కెట్లో WHO ORS కానివి ఫ్లేవర్ డ్రింక్స్ వచ్చాయి. నేను దాని గురించి మాట్లాడతాను. డిసీజ్ ఉన్నప్పుడు మీ పిల్లల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మార్కెటింగ్ WHO రికమెండెడ్ ఫార్ములా లేని మార్కెటింగ్ ప్రోడక్ట్స్ మాత్రం డెఫినెట్గా మీ పిల్లలకి ఇవ్వద్దు. సో వాటిని నేను డెఫినెట్గా వాటిని ఎనర్జీ డ్రింక్స్ అని పిలుస్తాను కానీ ORS అని నేను అసలే అనను. సో నేను నా పేషెంట్స్కి క్లినిక్లో క్లియర్గా చెప్తాను, అమ్మ మీరు ఎప్పుడు WHO ఫార్ములా ఉన్నది మాత్రమే తీసుకోవాలని. సో మీకు అర్థమైంది అనుకుంటాను, నా వీడియో మీకు చాలా క్లిస్టల్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ఇక్కడ ORSలో డెఫినెట్గా ఆస్మోలాలిటీ అండ్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని బట్టే మనకి డయేరియా తగ్గడమా లేదా పెరగడం అనేది జరుగుతుంది. సో నా వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందనుకుంటాను. సో మీ పిల్లలకి లూజ్ మోషన్స్ అయినప్పుడు డెఫినెట్గా ORS మాత్రమే ఇవ్వండి. ఎలాంటి తీపి పదార్థాలు కానీ స్వీట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇంకా ఎక్కువ తీపి పదార్థాలు ఇస్తే వాటి లూజ్ మోషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్స్ నా దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్గా నేను మాట్లాడే ప్రతి మాటకి డెఫినెట్గా సైంటిఫిక్ బేస్ కానీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కానీ నేను చూపిస్తాను. సో ఏదేమైనా కానీ మీకు ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లూజ్ మోషన్స్లో మీ పిల్లల్ని ORSతో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి.